తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి అంటే ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకొని ఏటా మహానాడు నిర్వహించిన ఆనవాయితీ. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఈరోజు కడప కేంద్రంగా మహానాడు నిర్వహిస్తున్నారు. సార్ దీని గురించి కారణాలు అడిగడానికి మనకు పొన్నూరు ఎమ్మెల్యే దూల్పల్లి నరేంద్ర గారు మనతో ఉన్నారు. నమస్తేనా. అంటే ప్రతి ఏటా మహానాడు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చాలా ధైర్యంగా అసలుకి అంటే మహానాడు నిర్వహించినప్పుడు పార్టీ యొక్క దిశానిర్దేశాలు పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఏమి సాధించామని చెప్పాలి ఇక్కడ ఖచ్చితంగా. అయితే ఏమి సాధించామని ఒక ధైర్యంగా ఈరోజు మహానాడు పెట్టారు. అది కూడా కడప కేంద్రంగా మహానాడు పెట్టడానికి బలమైన కారణం ఏంటి? ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా మహానాడు పెట్టిన సందర్భం లేదు. మొట్టమొదటిసారి ఈ రాయలసీమ ప్రాంతంలో కడపలో మహానాడు పెట్టాలనే నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రక్రియ. అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలు అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్నో నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆ ప్రభుత్వం యొక్క నిర్ణయాలన్నీ మీద చర్చించడం, అదేవిధంగా భవిష్యత్తు రాబోయే సంవత్సరాలకి ఏ విధమైన విధానాన్ని అనుసరించాలనే దానికి ఒక ప్రక్రియ మొదలుపెట్టే దానికి కూడా ఈ మహానాడు ఒక వేదిక అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు కావచ్చు, వాటన్నిటిని కూడా అమలు చేసే ప్రక్రియలో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒక్కొక్క అంశాన్ని కూడా మనం అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అలాగే ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడానికి కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అవన్నీ కూడా ఈ మహానాడు వేదికగా చర్చించి, ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో కడపలో ఈ మహానాడు ఈ ప్రాంతంలో నిర్ణయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేసే నిర్ణయాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న ఎన్నికల హామీలు పథకాలు ఏవైతే ఉన్నాయో విస్తృతంగా కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లేదానికి ఇది ఒక వేదిక అవుతుంది. అదేవిధంగా ఈ అమల్లో ఉన్న ఇబ్బందులను కూడా చర్చించుకొని భవిష్యత్తు అడుగులు చేసుకోవడానికి కూడా ఇది ఇబ్బందులు అంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఇంతవరకు అమలు చేయలేకపోయారంటున్నారు కదా, దాని గురించి ప్రజలకు ఏం చెప్తారు ఈ మహానాడులో? నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీరు ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కొన్ని అమలు చేయడం జరిగింది. పెన్షన్లు కావచ్చు, లేకపోతే భూమికి సంబంధించిన చట్టాలు రద్దు కావచ్చు. అలాగే ఈ సంవత్సరం ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో అన్నదాత కానీ, అలాగే పిల్లలకు చదువుకునే డబ్బులు వేయటం, అమ్మఒడి డబ్బులు కానీ ఇవన్నీ వేయడానికి ఇప్పటికే ఒక క్యాలెండర్ని ప్రకటించడం జరిగింది. మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రక్రియలో ప్రభుత్వం పార్టీ కూడా అడుగులు ముందుకేస్తుందో ఖచ్చితమైన ప్రణాళికతో. ఎందుకంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ముందుకెళ్తా ఉన్నాం. ఎన్నో మనం చూడటం జరిగింది. ధాన్యం కొనుగోలు మనం చూసిన జగన్మోహన్ రెడ్డి దిగే ముందు దాదాపు 1000 కోట్ల దాకా 6 నెలల నుంచి 8 నెలల దాకా రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులే ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 ఇవ్వడంతో పాటు ఇవాళ ధాన్యం కొనిన 24 గంటల్లో రైతుల్లో అకౌంట్స్లో డబ్బులు వేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ దేశంలో ఉన్న సంక్షోభం కావచ్చు, అంతర్జాతీయంగా ఉన్న సంక్షోభం కావచ్చు, దీని మూలాన కొన్ని పంటలకు ధరలు లేని మాట వాస్తవమే. ప్రభుత్వం కూడా వాటిని సమీక్షిస్తూ ఉంది. ఏ విధంగా వాటిని పరిష్కరించే ప్రక్రియలో అడుగులు ముందుకు కూడా వేస్తుంది. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రెస్పాన్సివ్గా ఉంటుంది. బాధ్యతతో కూడుకున్న ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ప్రజలతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదనే విధానం కాకుండా ప్రజల సమస్యల్ని వింటం కానీ, వాటిని పరిష్కారం కోసం కానీ కృషి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం మాది. అంటే ఒక్కటి ఇక్కడ రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదు, కూటమి మాత్రమే ఉండాలి, మరో పార్టీ ఉండకూడదు, చెప్పాలంటే ప్రతిపక్షమే ఉండకూడదు అన్న విధంగా కూటమి వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే కడప కేంద్రంగా మీరు మహానాడు పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక అల్టిమేటం జారీ చేయనున్నారా? నేను అనేది ఒకటే, ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు, ఇంకెవరు ఉండకూడదు అనే భావన మాకుంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలైన మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేయాలంటే చంద్రబాబు ఇంటికే తాళ్ళు కట్టారు. జోగి రమేష్ లాంటి మంత్రి వచ్చి కాన్వాయ్ వేసుకొని వచ్చి చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేశారు. మేము ఏదైనా ప్రజాయుతమైన పోరాటం చేయాలనుకుంటే పోలీసులను అడ్డం పెట్టడం జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఇవాళ లేవు. చక్కగా జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, హెలికాప్టర్ల మీద దిగుతున్నాడు. ఆయన ఎక్కడ ల్యాండ్ అవ్వాలంటే దిగుతా ఉన్నాడు. 4 నెలలు కాకముందే ప్రభుత్వం వచ్చి 4 నెలలు కాకముందే ఆయన రోడ్డు మీదకి వచ్చి మరి విమర్శలు చేస్తూ ఉన్నాడు. గతంలో ఉందా ఆ పరిస్థితి? ఎవరన్నా మాట్లాడే అవకాశం ఉందా? లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసమే పనిచేస్తాం. అక్రమ అరెస్టులు జరుగుతున్నాయనేసి పదే జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను అరెస్ట్ చేస్తారంటే చేయండి, విజయవాడలో ఛాలెంజ్ కూడా విసిరారు. మరి అరెస్టుల గురించి ఏమంటారు? మహానాడులో డిస్కస్ చేస్తారా? అరెస్టుల గురించి మహానాడుకి ఏం సంబంధం? తప్పు చేసినాడు, ఏదో రోజు అరెస్ట్ తప్పదు. ఆయన తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు అరెస్ట్ అవుతాడు. దానికి ఎందుకు? ఓకే, ఇది దూలిపల్లి నరేంద్ర గారు చెప్తుంది. తప్పు చేసిన వాడు ఏ రోజైనా జైలుకు వెళ్ళక తప్పదు, అరెస్టులకి మహానాడుకి సంబంధం లేదని చెప్తున్నారు.